ఒడ్డెర్ల యొక్క ఆత్మగౌరవం తెలుగుదేశం పార్టీ అని చెప్పాలా. ఎందుకంటే నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఒడ్డెర్లకు క్వారీలలో 15% ఇచ్చే విధంగా, ఫండ్ విషయంలో 50% ఇచ్చి ఒడ్డెర్ల యొక్క ఆర్థికంగా ఎదుగుదల కోసం చట్టసభల్లో తీర్మానం చేసి జీవోని ఇవ్వడం చాలా సంతోషకరం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఒడ్డెర్లు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. గత నందమూరి తారక ఎన్టీ రామారావు కూడా హైదరాబాద్ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నారాయణ స్వామి గారిని మన ఒడ్డెర్లకు కేటాయించడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా ఒడ్డెర్లకు సానుకూలంగా మరి అనేక విధాలుగా పార్టీ పదవుల్లో కూడా మాకు గౌరవ స్థానాన్ని ఇచ్చి గౌరవించింది తెలుగుదేశం పార్టీ. గత రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఒడ్డెర్లకు ఎస్టీ జాబితాలో చేరుస్తారని చెప్పి ఆయన పట్టించుకోవడం చాలా బాధాకరం. మరి అదేవిధంగా సత్యపాల్ కమిటీ వేసి ఒడ్డెర్లకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం కూడా ఒడ్డెర్ల యొక్క విజయంగా మేము భావిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒడ్డెర్ల యొక్క ఆత్మగౌరవం ఒడ్డెవ్వబడిన జయంతిని ప్రభుత్వాలంగా చేయడం చాలా సంతోషకరము. మా ఒడ్డెర్ల కుటుంబ సభ్యులంతా కూడా తెలుగుదేశం పార్టీ ఎన్నడూ మరవలేనిదిగా మేము భావిస్తున్నాము. అదేవిధంగా యువగలం పాదయాత్రలో గౌరవనీయులు నారా లోకేష్ గారు ఇచ్చిన హామీ అయితే ఏదైతే ఉందో మా ఒడ్డెర్ల పట్ల సానుకూలంగా వారి విషయంలో సానుకూలంగా స్పందించి మాకు చట్టసభలో దీన్ని తీర్మానం చేసి ఈరోజు జీవో ఇవ్వడం చాలా సంతోషకరం. అదేవిధంగా రాజకీయంగా అన్ని రకాలుగా మేము సపోర్ట్గా ఉంటాము, అండగా మీకు సపోర్ట్గా ఉంటామని చెప్పి చేయడం జరిగింది. మాకు తెలుగుదేశం పార్టీ ఎంతో నమ్మకం ఉంది. ఇంకా టైం ఉంది. ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తి కావడం వల్ల మేము ఇంకా వేసి చూస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఒడ్డెర్లకు రాజకీయంగా మంచి అవకాశాలు కల్పిస్తారన్న సంకల్పంతో మేము ఉన్నాం. కాబట్టి ఈ విధంగా మాకు ఈరోజు తీర్మానం చేసినందుకు పార్టీలో అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి చాలా సంతోషిస్తూ గర్విస్తూ ఈరోజు పాలాభిషేకం గౌరవనీయులు మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి పాలాభిషేకం జరిగింది. అదే యుగలం నారా లోకేష్ బాబు గారు కూడా మాకు ఒడ్డెర్ల పట్ల చాలా సానుకూలంగా ఉన్నారు. జరగబోయే రోజుల్లో మంచి అవకాశాలు ఇస్తారని భావిస్తున్నాము. మరి ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సభల్లో ఒడ్డెర్ల పట్ల చాలా సానుకూలత, కష్టజీవులు వీళ్ళు ఖచ్చితంగా న్యాయం చేయాలని చాలాసార్లు చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా వారికి కూడా మా ఒడ్డెర్ల పట్ల, మా జిల్లా ఒడ్డెర్ల పట్ల వాళ్ళకు కూడా చాలా అభినందన చేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన ఎన్డీఏ కూటమికి ధన్యవాదాలు. మనకి బొద్దు చంద్రబాబు నాయుడు మనకి కోరి లీజులు చెప్పినాడు కాబట్టి మనకి శ్రీరాముల పండుగే పెద్దది. ఈ పవన్ కళ్యాణ్కి అయితేనేమి, చంద్రబాబు నాయుడుకి అయితేనేమి, లోకేష్ అన్నయ్యకి అయితేనేమి, లోకల్ ఎమ్మెల్యే ప్రసాద్ గారికి అయితేనేమి బాగా మమ్మల్ని గుర్తించి ఎంతో మేలుగా చేస్తున్నారు. కానీ మా ఒడ్డోళ్ళకి ఇంకో పని చేయాలా. ఒడ్డోళ్ళు అంటేనే కష్టజీవులు. ఏడాన్ని కానీ కోరిళ్ళల్లో, ఏడాన్ని కానీ డైంజర్లలో కానీ కోరిళ్ళు బీజేఎంఏ చెప్తున్నారు. కానీ కోరిలో ఒక డేంజర్. మనిషి చనిపోతే ఆ బొద్దులో పవన్ కళ్యాణ్ అన్న ప్రతిపక్షంలోనే ఉన్నప్పుడే ఒడ్డోళ్ళు కష్టజీవులు, ఒడ్డోళ్ళకి ఎట్లా తిరిగి ఏడాది కోరిలో చనిపోయిన వాళ్ళకి 10 లక్షలు అన్నాడు. అది అనేది నెరవేర్చే ఇంకా ఒడ్డోళ్ళకి బాగుంటుంది. పాపం మా ఒడ్డోళ్ళకి ఏడన్నా కానీ కష్టజీవులు మా వాళ్ళు అందరికీ ఎవరు క్యాస్ట్ వాళ్ళకి కానీ వాళ్ళు ఎవరు క్యాస్ట్ వాళ్ళకి లోన్లు ఇస్తున్నారు. మా ఒడ్డోళ్ళకి అయితే ఇవ్వడం లేదు. అది గుర్తించాలని పవన్ కళ్యాణ్కి అయితేనేమి, లోకేష్ అన్నకి అయితేనేమి, చంద్రబాబు నాయుడుకి అయితేనేమి, ప్రసాద్ అన్నకి అయితేనేమి, వీళ్ళు లోకల్ ఎమ్మెల్యేలు మా లీడర్లు అంతా ఒడ్డోళ్ళు గుర్తించి వీళ్ళు కష్టజీవులు మనం ఎట్లా తిరిగి గుర్తించాలని 10 లక్షల రూపాయలు ఇస్తే మనిషికి ఏడన్నా కోరిలో చనిపోయిన వాళ్ళకి ఇస్తే బాగుంటుందని మా ఒడ్డోళ్ళు సోదరులను కోరుకుంటూ ఈ నాయకులకి అందరికీ ఈ బొద్దు ఎంతో చెప్పినాడు కాబట్టి వాళ్ళకందరికీ నమస్కారం.